హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్. ఈరోజు మా పాపది బర్త్డే అండి. అంటే శుక్రవారం అన్నమాట. ఇంకా మీ మీ అందరి ఆశీస్సులు కూడా మా పాపకు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఉదయాన్నే ఇంట్లో అయితే పాయసం చేసుకున్నాము. ఇంకా మా పాపని నీట్గా అయితే రెడీ చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేద్దామని రెడీ చేశాను. ఇంకా రెడీ చేసిన తర్వాత పిల్లలకి స్కూల్లో గిఫ్ట్లు ఇవ్వడానికి కొన్ని మా వారు బుక్స్, కొన్ని చాక్లెట్స్, కొంచెం చిక్కీ అయితే తీసుకొని వచ్చేసారు. ఇంకా అవన్నీ కూడా పెట్టేసి ఇంకా మా పాపని స్కూల్కి అయితే పంపించేయాలి. ఇంకా మా పాప అవన్నీ కూడా లెక్క పెడుతుందండి. ఏంటి ఎన్ని ఉన్నాయా అని చూస్తుంది. ఇంకా మా పాప ఇంకా అన్నీ కూడా లెక్క పెట్టుకొని నీట్గా దేనిలో ఏ బొమ్మలు ఉన్నాయా అని చూసుకుంటా ఉంది. ఇంకా అవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసి ఇంకా మా పాపని స్కూల్కి అయితే పంపించేయాలి. ఇంకా అసలు మా పాప అయితే స్కూల్లో పిల్లలకి ఇవ్వడానికి వద్దు మొత్తం నేనే ఉంచేసుకుంటా అంటుంది. కానీ ఇంకా పిల్లలకి పంపించేసాము. ఇంకా పంపించేసిన తర్వాత ఇంకా ఇది శుక్రవారం ఇంకా ఈవినింగ్ అయితే పూజ అండి. ఇది ఇంకా ఉదయాన్నే పూజ చేసిన పువ్వులన్నీ కూడా తీసేసి ఇంకా కొత్తగా ఫ్రెష్గా పువ్వులు అయితే పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ పూజ కదా, ఇంకా స్వామివారికి సాయంత్రం 7 గంటల తర్వాత ఇంకా ఉప్పు దీపం అయితే పెడదామని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా మొత్తం పూజ గది మొత్తం కూడా మళ్ళీ నీట్గా ఉదయం పెట్టిన పూలు మొత్తం తీసేసి ఇంకా ఫ్రెష్గా మళ్ళీ పూలు అయితే పెట్టేసుకుని పూజా మందిరం కూడా అలా క్లాత్ పెట్టి తుడిచేసాను. ఇంకా తుడిచేసిన తర్వాత ఇంకా స్వామివారికి ఉప్పు దీపం అయితే పెట్టాలి. ఇంకా ఈ ఉప్పు దీపానికి కొన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి. ఇంకా ఈ దీపానికి కల్లుప్పు మాత్రమే వాడాలి, సాల్ట్ వాడకూడదండి. ఉప్పు దీపానికి ప్రత్యేకించి శుక్రవారంలో ప్రదోషకాలం అంటే సాయంత్రం 6 గంటల తర్వాత వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు దీపం ఎలా పెట్టాలో చూద్దామంటే ముందుగా రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని పసుపు కుంకుమలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ దీపానికి మట్టి ప్రమిద తీసుకోవాలి, పెద్దవి ఉంటాయి కదా, దానికి పసుపు కుంకుమలు అయితే పెట్టుకోవాలి. ముందుగా పసుపుని ఎక్కడ పొడిగా లేకుండా నీట్గా రాసుకోవాలి. తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. తర్వాత చిన్న ప్రమిద తీసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని పూజ గదిలో పెట్టుకొని ఇంకా దీపం అయితే వెలిగించాలి. ఇంకా దీపం వెలిగించిన తర్వాత ఇంకా మనసులో అమ్మవారిని తలుచుకుంటూ ఇంకా పూజ అయితే చేసుకోవాలి. ఇంక ఈ ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది. ఇంకా మనం ఏదైనా ఒక కోరిక అనుకొని మనసులో పూజ చేసుకుంటే ఆ కోరిక కూడా తొందరగా అయితే నెరవేరుతుందండి. 11 శుక్రవారాలు అయితే ఈ ఉప్పు దీపం అయితే పెట్టుకోవాలి. ఇంకా ఉప్పు దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నాను. ఇంకా చేసుకొని ఇంకా ఇల్లు మొత్తం కూడా సాయంత్రం హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా సాయంత్రం కొంచెం ఇల్లు మొత్తం కూడా సాయంత్రం కొంచెం ధూపం అయితే ఎక్కువగానే వేసుకుంటాను. ఎందుకంటే ఇంకా ఈవినింగ్ వేసుకుంటే చాలా మంచిది. ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నాయి, ఎలాంటి అర్ధిష్ట ఉన్నా పోతాయి. ఇంకా దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకా మా పాపకి ఈవినింగ్ అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాము. ఇంకా మా వారైతే బయటకు వెళ్ళి కేక్ అయితే తీసుకొని వచ్చేసారు మా పాపకి. అంటే ఎవరిని పిలవలేదులండి, ఇంకా మా ఇంట్లో వాళ్ళ వరకు కేక్ అయితే తెచ్చుకొని సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాము. మా పాపకు ఫస్ట్ బర్త్డే అయితే బాగానే చేసాం, కానీ ఇంకా తర్వాత తగ్గిస్తూ వచ్చాము. అదేంటోనండి, మా పిల్లలకి అసలు బర్త్డే అంటేనే కలిసి రావడం లేదు. బర్త్డే రోజున బట్టలు తెచ్చుకొని కేక్ తెచ్చుకొని అన్నీ రెడీ చేసుకుంటామా, అసలు ఆ టైంకే జ్వరం కానీ జలుబు కానీ అసలు ఆరోగ్యం బాగోలేకపోతే పిల్లలకి అలా ఉంటుంది. అందుకని ఇంకా మా పిల్లలకి పుట్టినరోజులు అయితే కలిసి రావట్లేదని ఇంకా మేము ఇంట్లో వాళ్ళ వరకే అయితే 1 కిలో కేక్ అయితే తెచ్చుకొని చేసుకుంటున్నాము. ఇంకా మా పాప మా బాబు అయితే కూడా మొత్తం ఇంకా రెడీ అయిపోయారు. ఇంకా అప్పటికే టైం అయితే 8 అయిపోయిందండి. ఇంకా మా బాబు ట్యూషన్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత కేక్ అయితే కట్ చేసుకుంటున్నాము. ఇంకా ఫైనల్గా కేక్ అయితే తెచ్చేసుకున్నాము. ఇంకా తెచ్చేసుకున్న తర్వాత ఇంకా మా వారైతే ఇంకా క్యాండిల్స్ అయితే పెట్టేస్తున్నారు కేక్కి. అప్పటికి మా పిల్లలు గొడవ చేస్తూ ఉన్నారు. ఇంకెప్పుడు అని. మా బాబు చూడండి ఎలా చూస్తుందో. ఇంకా వాళ్ళైతే తొందరగా కట్ చేయాలని వాళ్ళు ఉన్నారు. ఇంకా మా వారైతే క్యాండిల్స్ మొత్తం పెట్టారు కదా, ఇంకా మా బాబు అయితే కొవ్వొత్తి అయితే క్యాండిల్ అయితే వెలిగిస్తూ ఉన్నాడు. ఇంకా క్యాండిల్ వెలిగించిన తర్వాత కేక్ అయితే కట్ చేయాలి. పిల్లలు అసలు ఎంత ఆర్భాటంగా ఉంటారో నిజంగానా, అసలు ఇంకెప్పుడు అన్నట్లుగా ఉంటారు. ఇంకా ఫైనల్గా మా బాబు అయితే క్యాండిల్ అయితే వెలిగించేశాడు. ఇంకా క్యాండిల్ మొత్తం వెలిగించేసిన తర్వాత ఇంకా మా పాప అయితే ఇంకా వాటిని ఊపి కేక్ అయితే కట్ చేస్తుంది.
ఇంకెవరిని పిలవలేదండి. ఇంకా మా ఇంట్లో వరకే అయితే చేసుకున్నాము ప్రస్తుతానికి. ఎప్పుడు కూడా మా పాప బర్త్డే శ్రావణ మాసంలో అయితే వచ్చేది. ఈసారి ఇంకా అధిక మాసం కూడా ఇంకా పండుగలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి కదా, అందుకని ఇంకా ఈ సంవత్సరం ముందే వచ్చేసింది. లేకపోతే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి మా పాప పుట్టినరోజు అయితే వస్తుంది. ఇంక ఈసారి ముందే వచ్చేసింది. శ్రావణ మాసం లేటుగా వచ్చింది కదా. ఇంక ఇక్కడైతే ఇంకా క్యాండిల్స్ అయితే ముట్టించేశారు. ఇంకా ముట్టేసి వెలిగించిన తర్వాత ఇంకా మా పాప అయితే ఇంకా కేక్ అయితే కట్ చేస్తుంది. చూడండి మా పాప చూడండి ఎలా చూస్తుందో, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లుగా చూస్తుంది మా పాప అయితే. ఎంత ఇష్టమో పిల్లలకి కేక్ అంటే, మా పిల్లలని కాదు పిల్లలందరికీ కూడా అలానే ఉన్నారు, చాలా ఇష్టంగా తినేవాళ్ళు కేక్ అంటే. ఇంకా మా పాప అయితే క్యాండిల్స్ మొత్తం కూడా ఊపి వాటిని ఆర్పేసింది. ఇంకా ఆర్పేసిన తర్వాత మా వారైతే క్యాండిల్స్ మొత్తం కూడా తీసేస్తున్నారు అవన్నీ కూడా. ఇంకా మొత్తం తీసేసిన తర్వాత ఇంకా కేక్ అయితే కట్ చేస్తుంది. ఇంకా ప్రతి ఇయర్ కూడా మా బాబాయ్ కేక్ కట్ చేస్తాడు. అంటే మా పాప చిన్న పాప కదా, అందుకని ఇంకా మా బాబాయ్ కేక్ కట్ చేసేస్తాడు. ఇంకసారి మా పాప కొంచెం పెద్దదైపోయింది కదా, ఇంకా నేను కట్ చేస్తా అని అల్లరి చేస్తుంది మా పాప. ఇంకా ఫైనల్గా కేక్ అయితే కట్ చేయాలి. మా పాప చూడండి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లుగా కూడా మొత్తం నీట్గా తీసేసుకొని తినేస్తుంది మా పాప అయితే. ఇంకా ఫైనల్గా కేక్ అయితే కట్ చేస్తాము. ఇంకా మా బాబుది కూడా బర్త్డే ఉంది, కానీ ఇప్పుడు కాదండి, ఇంకా అతి సంక్రాంతికి మా బాబు బర్త్డే. మా పాపదేమో ఆగస్టులో వచ్చేసింది బర్త్డే. ఇంకా ఫైనల్గా ఇంకా మేమైతే కేక్ సెలబ్రేషన్ అయితే ఇంక ఇలా చేసుకున్నాము. ఇంకా మా వారైతే కొంచెం ఫోటోలు వీడియోలు అయితే తీస్తున్నారు కొంచెం. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా కేక్ అయితే కట్ చేస్తుంది మా పాప. అప్పటికే చూడండి మా పాప చూపు మొత్తం కేక్ వైపే ఉంది. ఎప్పుడెప్పుడు వీలుంటుందా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లుగా చూస్తుంది మా పాప అయితే. ఇంకా ఫైనల్గా కేక్ అయితే కట్ చేసింది మా పాప చేత చేయించాము. ఇంక ఇక అయితే ఇప్పుడు కొంచెం పెద్ద వయసు వచ్చేసింది కదా మా పాపకి. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత మా పాప అయితే ఇంకా అదంతా నోట్లో పెట్టుకొని నాకేస్తూ ఉంది. ఇంకా మేమైతే ఇంకా చిన్న కొంచెం నోట్లో అయితే పెట్టేసాము. పిల్లల్ని పిలుద్దాం అనుకున్నాం, కానీ ఇంకా బాగా వర్షం అయితే పడుతుందండి బయట. ఇంకా అందుకనేసి ఇంకా పిల్లల్ని అందరినీ కూడా ఎవరిని పిలవలేదు. ఇంకా అందులోనూ కరెంటు కూడా వస్తూ పోతూ ఉంది. ఇంకా అందుకనేసి ఇంకా చీకట్లో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకెవరిని పిలవలేదు. ఇంకా మా వరకే అయితే ఇలాగా చేసుకున్నాము సింపుల్గా మా పాప బర్త్డే. ఇంకా ఫైనల్గా అయితే మా పాప అయితే ఇంకా కేక్ మాకు కూడా పెట్టేసేసింది. ఇంకా పిల్లలకు కూడా కేక్ అయితే ఇంకా ఇచ్చేసాము. ఇంక ఇచ్చేసిన తర్వాత మా వారైతే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకైతే ఫోన్ చేసుకొని ఇంకా చూపిస్తూ ఉన్నారు. ఇంట్లో ఇదిగో ఇంకా పుట్టినరోజు కానీ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్నకి వీడియో కాల్ అయితే చూపిస్తున్నాడు. ఇంకా చూపించేసిన తర్వాత ఇంకా కేక్ అయితే కట్ చేయాలి. పిల్లలు అసలు ఎంత తొందరగా ఉంటారో. కేకు బయట ఫుడ్ తిన్నంత ఇంట్లో అయితే తినరండి. అదే అన్నం తినడానికైతే ఎంత ఇబ్బంది పెడతారో మనల్ని. అదే ఇటువంటి బయటికి తినాలంటే ముందే ఉంటారు మనకన్నా ముందు. మనం చెప్పిన మాట కూడా అస్సలు కూడా వినరు. ఫైనల్గా అయితే ఇంకా అలా అయిపోయింది. మా పాప చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వంట చేసేస్తానంటే ఇంకా మా వారైతే ఇంకా బయట నుంచి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఇంకా ఫైనల్గా ఇంకా ఈరోజు ఇంకా మా పాప పుట్టినరోజు కదా అనేసి ఇంకా బయట నుంచి బిర్యానీ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నారు. ఇంకా తెచ్చేసుకున్న తర్వాత ఇంకా ఫ్యామిలీ మొత్తం ఇంకా అందరం కూడా ఇంకా అది తినేసేసి ఇంకా పడుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.